చిరంజీవి సినిమా ఫంక్షన్లో కూర్చున్నారు. సుమ ఏదో అడిగింది, ఆడపిల్లల గురించి మీరేమనుకుంటారు, ఇది కింకార తాతయ్యని చూద్దాం అంటూ ప్రచయం చేసింది. కింకార తండ్రి, కింకార తాతయ్య ఇట్లాగా అన్న తర్వాతన మీరు ఎట్లాగుంటుంది మీ అనుబంధం అన్నప్పుడు ఆయన సరదాగా చెప్పుకొచ్చినటువంటి మాట, మా ఇంట్లో చూస్తే అంతా ఆడపిల్లలే, నేను లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఫీల్ అవుతుంటాను, అందుకని మా రామ్ చరణ్తో అన్నాను, రే ఒక అబ్బాయిని చూడరా, ఒక్క అబ్బాయినన్నా కనిపెట్టరా అని చెప్పేసి ఏది మన తర్వాత వారసత్వం ఉంటుంది అని చెప్పాను అన్నది. ఆయన సరదాగా మాట్లాడినటువంటి మాట ఇది. ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ చేసేది ఏంటి, నేషనల్ మీడియాలో కొన్ని ఛానళ్ళు, స్టేట్ మీడియాలో, తర్వాత కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు, కొంతమంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది విమర్శలు, ఆడపిల్లంటే వారసురాలు కాదా, లేకపోతే కనుక ఆడపిల్లలను అవమానించారు. అందులో అవమానం ఏమైనా ఉందా? అమ్మాయి తప్పు, అమ్మాయి పుట్టుక తప్పు, అమ్మాయి వద్దనుకున్నాం మేమని ఏమన్నా అన్నారా? లేకపోతే మిగతా అమ్మాయిలు ఎవరన్నా, మా ఇంట్లో ఉన్న అమ్మాయిలందరూ వద్దనుకున్నాం మేమని ఏమన్నా అన్నారా? అందులో విమర్శ ఏముంది? ఇప్పుడు మన ఇంట్లో నలుగురు మగపిల్లలు పుడితే ఒక ఆడపిల్ల కావాలని కోరుకునే వాళ్ళని బోల్డంతమందిని చూసాను. మా బంధువుల్లోనే చాలామందికి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు మగపిల్లలే పుడతా ఉంటారు. ఒక్క ఆడపిల్ల ఉంటే బాగుంటుందని, ఇప్పుడు అందరూ ఆడపిల్లలే పుడుతున్నప్పుడు మగపిల్లడు పుడితే బాగుంటుంది అనుకుంటారు. ఇది కామన్గా ఉండేటటువంటి సైకలాజికల్గా సహజ సిద్ధమైనటువంటి ఒక తండ్రి, ఒక కుటుంబ పెద్ద, ఒక తాత ఫీలింగ్ అక్కడ, అంతే కదా. కింకారకి తాతయ్య అవుతాడు, రామ్ చరణ్కి తండ్రి అవుతాడు. ఆయన ఒక తాతగా లేకపోతే ఒక తండ్రిగా సరదాగా మాట్లాడిన మాట. వాస్తవంగా అబ్బాయి పుట్టాలో అమ్మాయి పుట్టాలో అన్నటువంటి కాన్సెప్టులు ఎలాగ మెడికల్లో ఉంటుందనేది అపోలో హాస్పిటల్స్ యజమాని గారి అల్లుడైనటువంటి రామ్ చరణ్కి తెలియదా? లేకపోతే రామ్ చరణ్ భార్య అదే అపోలోలో హెడ్ కదా, ఆవిడికి తెలియదా అట్లాంటిది ఎట్లాగ పాటించవచ్చు అనేటటువంటి? కానీ మామూలు పద్ధతుల్లోనే కంటారు. అట్లని రామ్ చరణ్ కోరుకుంటే అబ్బాయి అమ్మాయి పుడతారా? ఎక్స్ క్రోమోజోమ్స్ ఏంటి, వై క్రోమోజోమ్స్ ఏంటి, ఇవన్నీ తెలియకుండానే జరుగుతుందా? వాళ్ళు అట్లాగా ఆర్టిఫిషియల్గా కావాలనుకోవట్లేదు, సరదాగా ఆయన మాట్లాడారు. దాన్ని తీసుకుని అదేదో దేశద్రోహం చేసేసినట్టు, మహిళలకు అన్యాయం చేసేసినట్టు, అరాచకం చేసేసినట్టు అవసరమా? చిరంజీవి మీద అంత కక్ష అవసరమా? లేకపోతే మెగా కుటుంబం మీద కక్షను ఇటువైపుకి. నేను అనేది ఏంటంటే, నిజంగా ఆడపిల్లల పట్ల వివక్ష చూపెడతారు అనుకుంటే వాళ్ళ ఇంట్లో ఇబ్బంది పడ్డటువంటి ఆడపిల్లల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటారు. అప్పుడేమన్నాం మనమే, ఆ అబ్బాయిల తరపున నిలబడి వీళ్ళని తిట్టాం, అంతే కదా. అబ్బాయిలను అన్యాయం చేశారు, వీళ్ళకి ఇంట్లో ఆడపిల్లలకు కంట్రోల్ చేసుకునే శక్తి లేదని వీళ్ళే తిడతారు. అర్థమేమనుందా? ప్రతి దాంట్లోనూ ఒకటి ఎతుక్కోవడమేనా? ప్రతి దాంట్లోనూ ఒక నెగిటివ్ కామెంట్ చేసుకోవడమేనా? వ్యక్తిగతంగా మాట్లాడుకునే సరదాకి కూడా ఇప్పుడు చివరికి ఎట్టయిపోయిందంటే, ఏం మాట్లాడితే ఏమైపోతుంది అనేటటువంటి, చివరికి ఏం మాట్లాడకుండా మూసుకు కూర్చోవాలన్నటువంటి సిచ్యువేషన్ అయిపోతుంది. ఒక్కసారి ప్రతి దాన్ని చేసుకుంటే చివరికి మనం బ్రతకలేము సమాజంలో. అది ఆలోచించుకోవాల్సి ఉంది.